వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిన్ననే మనం ఒక వీడియో చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారి గురించి. ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఎన్నిసార్లు గెలిచాడు అనే విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. అయితే రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆయన వర్గం మాత్రం అలాగే ఉంది. అయితే ఆయన రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారు, ఏ పార్టీలో చేరబోతున్నారు అనే అంశం గురించి మనం వీడియో చేయడం జరిగింది. మేడా మల్లికార్జున రెడ్డి గారు ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మేడా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనము ఆయన గురించి వీడియో చేయడం జరిగింది. అయితే రాజంపేట నియోజకవర్గంలో తాజాగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అలాగే ఆ పార్టీ తరఫున రాజంపేట ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా సాగుతుంది. అయితే ఈ విషయము త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే మే నెలలో కడప పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడు కార్యక్రమం నిర్వహించనుంది. మహానాడు కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇన్ఛార్జి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. మరి రాజంపేట ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో అని తెలుగుదేశం పార్టీ మండలాల నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మేడా మల్లికార్జున రెడ్డి గారు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ఆయనకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతుంది. అయితే అది ఎంతవరకు నిజము అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారా లేదా అని మనకు పూర్తిగా ఒక క్లారిటీ రావాలంటే ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరిగిన సమయంలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో మేడా మల్లికార్జున రెడ్డి గారి ఫోటో వేసిన నియోజకవర్గం స్థాయి నాయకులు కానీ, మండలాల నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ ఎవ్వరూ వ్యతిరేకించలేదు. అందుకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మా పార్టీ కాదు అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీలో ఏ నాయకులు ముందుకు రాలేదు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే త్వరలోనే మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వస్తున్న ప్రచారాలన్నీ ఊహాగానాలు మాత్రమే. పూర్తిగా అన్ని విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు సమయం పడుతుంది. మేడా మల్లికార్జున రెడ్డి గారు ఏ పార్టీలో చేరినా ఆయన్ను అధినేతలు ఎందుకు ఆహ్వానిస్తారు అనే విషయంపై కూడా మనం పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో మేడా మల్లికార్జున రెడ్డి ఒక బలమైన రాజకీయ నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆయనకు బలమైన వర్గం ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన రాజకీయాలలో వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు. మల్లికార్జున రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నా ఆయన గర్వంగా వ్యవహరించిన దాఖలాలు చాలా తక్కువ. చిన్న పెద్ద ఎవరైనా సరే తమ కష్టాలు చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళితే ఆప్యాయంగా పలకరించి వారు చెప్పే సమస్యలు ఓర్పుగా విని పరిష్కారానికి కృషి చేస్తానని వచ్చిన వారికి భరోసా ఇచ్చి పంపించే నాయకుడు మేడా మల్లికార్జున రెడ్డి. కరోనా సమయంలో ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చాడు. అలాగే అన్నమయ్య డ్యాం వరదల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు మల్లికార్జున రెడ్డి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేడా కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించిన సంఘటనలు
చాలా ఉన్నాయి. అందుకే మేడా కుటుంబానికి ఉమ్మడి కడప జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయాలలో సాఫీగా సాగిపోతున్న మల్లికార్జున రెడ్డికి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ ఆ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి తెర వెనుక సహాయ సహకారాలు అందించి తన వర్గాన్ని కూడా టీడీపీకి సపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు ఎన్నికల సమయంలో జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆ పార్టీ తరపున రాజంపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనే ప్రచారం సాగుతుంది. ఈ ఊహాగానాలకు తెరపడాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జి కోసం టీడీపీ నాయకులు పోటీ పడుతూ ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంత పోటీ ఉన్న రాజంపేట నియోజకవర్గంలో మల్లికార్జున రెడ్డి టీడీపీలో చేరి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టడం అంత ఈజీనా అనే చర్చ కూడా సాగుతుంది. అయితే మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆ పార్టీలోని కొందరు ముఖ్య నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి ద్వారా పార్టీలో చేరి ఇన్ఛార్జి దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఒక పక్క జరుగుతుంది. అయితే రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరతాడో తెలుసుకోవడం చాలా కష్టం. ఒక నాయకుడు ఒక పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్ళే సమయంలో తను వీడుతున్న పార్టీపై ఆరోపణలు చేయడం రాజకీయ నాయకులకు సర్వసాధారణం. అలాంటి విషయాలు పార్టీ అధినేతలు పెద్దగా పట్టించుకోరు. తమ పార్టీలో ఆ నాయకుడు చేరితే పార్టీకి ఎంత ఉపయోగం కలుగుతుంది, ఆ నాయకునికి బలమైన వర్గం ఉందా లేదా, ఎన్నికల సమయంలో ధారాళంగా ఖర్చు పెట్టగలడా లేదా అని మాత్రమే చాలామంది రాజకీయ పార్టీ నేతలు ఆలోచిస్తారు. మేడా మల్లికార్జున రెడ్డి విషయానికి వస్తే డబ్బులు ధారాళంగా ఖర్చు పెట్టే మనస్తత్వం ఉంది. కాబట్టే ఆయనకు రాజంపేట నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. నాయకులు పార్టీలు మారడం, రెండు పార్టీలు ఏకమై పోటీ చేయడం సర్వసాధారణం. అంతెందుకు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశాడు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పట్లో బీజేపీపై చాలా విమర్శలు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మళ్ళీ కలుసుకోవడం పరిపాటి అనేది తెలుస్తుంది. అందుకే రాజకీయ నాయకులు పదే పదే చెప్తుంటారు, రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, అలాగని శాశ్వత మిత్రులు ఉండరు అని అంటుంటారు. మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం గట్టిగా సాగుతుంది. మరి ఆయన చేరతారా? ఆ పార్టీ ఆయన్ను ఆహ్వానిస్తుందా? ఒకవేళ పార్టీలో చేర్చుకుంటే ఆయనకు నియోజకవర్గం ఇన్ఛార్జి ఇస్తారా అనే ప్రచారం, ఊహాగానాలకు తెరపడాలంటే మరికొన్ని రోజులు సమయం పడుతుంది.